మిత్రులందరికీ నమస్కారం. బోగస్ వికలాంగుల ఏరివేతకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది అని చెప్పేసి ఈరోజు ఈనాడు దినపత్రికలో ఒక ఆర్టికల్ రావడం అనేది జరిగింది. నకిలీ వైకల్య ధృవీకరణ పత్రాల గుర్తింపుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. జనవరి 3వ తేదీ నుంచి మంచానికే పరిమితమైనటువంటి వారి ఇండ్ల వద్దకే వెళ్ళి ఈ సదరం పునర్పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. మిగిలిన విభాగాల వారికి అంటే ఇక్కడ శారీరక వైకల్యంలో తక్కువ శాతం ఉన్నటువంటి వారికి అందులకు మరియు చెవిటి మూగ వారికి ఫిబ్రవరి నెలలో ఆసుపత్రుల్లోనే ఈ సదరం పునర్పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఇక్కడ సదరం దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేయడం అనేది జరిగింది అని చెప్పేసి ఈ వార్తా కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ నకిలీ వైకల్య ధృవపత్రాలతో అక్రమంగా పెన్షన్లు పొందుతున్నటువంటి వారిని గుర్తించేందుకు జనవరి 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ మరియు మే వరకు కొనసాగనున్న నేపథ్యంలో కొత్త వారికి వైకల్య ధృవీకరణ పత్రాల జారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అంటే సదరం సర్టిఫికేట్లను ఇప్పుడు ఇవ్వడం నిలిపివేసింది. అంధత్వము మరియు వినికిడి లోపము, కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేయడం లేదని తాము మంచానికే పరిమితమైనట్లు సమర్పించిన ధృవపత్రాల ఆధారంగా ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేస్తుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ వైకల్య సర్టిఫికేట్ల జారీలో అక్రమాలు జరిగాయి. వైకల్యం నిర్దేశిత శాతం లేకుండా ఉన్నట్లుగా కొందరు వైద్యులు అక్రమంగా ధృవీకరించేశారు. వాటి ఆధారంగా పెన్షన్లు పొందేవారి వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బోగస్ల ఏరివేతకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ మరియు వైద్య ఆరోగ్య శాఖ పరస్పర సమన్వయంతో చర్యలు ప్రారంభించాయి. వైకల్య సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడిన వైద్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తుంది. తొలుత మంచానికే పరిమితమై నెలకు 15,000 రూపాయల చొప్పున పెన్షన్ పొందుతున్నటువంటి సుమారు 25,000 మందిలో అనర్హులను గుర్తించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. జనవరి 3వ తేదీ నుంచి వైద్య బృందాలు ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నాయి. జనవరి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. అందుకోసం సెర్ప్ రూపొందించినటువంటి యాప్లో వైద్యులు వివరాలు నమోదు చేస్తారు. గతంలో సర్టిఫికేట్లు జారీ చేసిన వైద్యులతో కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన డాక్టర్లను తాజాగా ఈ పరీక్షలు చేసేందుకు నిర్ణయించడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి నెలకు 6,000 చొప్పున పెన్షన్లు పొందుతున్నటువంటి వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో తిరిగి వైకల్య పరీక్షలు చేయడం అనేది జరుగుతుంది. ఈ పరీక్షలు ఏప్రిల్ మే నెల వరకు కొనసాగుతాయి. వీరిలో 4,64,498 మంది ఆర్థో వైకల్యం కలిగిన వారు అంటే శారీరక వైకల్యం కలిగినటువంటి వారు, 95,561 మంది కంటి చూపు లేనటువంటి వారు అంటే అందులు, మిగతా వారు ఇక్కడ చెవిటి మూగకు చెందిన విభాగం వారు ఉన్నారు అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం యూనిట్గా వైకల్య నిర్ధారణ పరీక్షలు చేసే విధానం వల్ల దళారుల జోక్యం ఎక్కువైంది. అక్రమాలకు పాల్పడే వైద్యులకు డిమాండ్ పెరిగింది. దీనిపై పునర్పరిశీలన చేసిన ప్రభుత్వము ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన వైకల్య ధృవీకరణ పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇందుకోసం వచ్చే దరఖాస్తులకు అనుగుణంగా ప్రతి 3 నెలలకోసారి ఈ సదరం స్లాట్ బుకింగ్ ద్వారా అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు నిర్వహించినటువంటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి స్లాట్ బుకింగ్ను నిలిపివేసినట్లు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డాక్టర్ ఏ సిరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది అని చెప్పేసి ఈ వార్తా కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనకు జనవరి 3వ తేదీ నుంచి ఈ నకిలీ బోగస్ సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వికలాంగుల పెన్షన్లను ఏరివేయడం జరుగుతుంది. పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి అంటే మంచానికే పరిమితమైనటువంటి వారికి, వీల్ చైర్కే పరిమితమైనటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి ఇండ్లకే ఈ డాక్టర్ బృందాలు వెళ్ళి
వారికి ఈ సదరం పునర్పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక మిగిలిన వారికి అంటే నడవగలిగే శారీరక వైకల్యం ఉన్నటువంటి వారికి, ఈఎన్టీ వారికి, ఆ తర్వాత మనకు విజువల్లీ ఇంపైర్డ్ వారికి, మెంటల్ రిటార్డేషన్ వారికి, మెంటల్ ఇల్లీనెస్ వారికి, ఈ విధంగా వివిధ కేటగిరీల వారికి ఫిబ్రవరి నెలలో ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఆసుపత్రుల్లో ఆ జిల్లాల వారికి ఈ సదరం పునర్పరీక్షలు నిర్వహించి వారి యొక్క సదరం సర్టిఫికేట్లలోని పర్సంటేజీని నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఈ పర్సంటేజ్ నిర్ధారించే క్రమంలో వారికి వాస్తవంగా వైకల్యం ఉన్నట్లయితే వారికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. గతంలో ఉన్నటువంటి సర్టిఫికేట్ను తిరిగి ప్రారంభించి ఒకవేళ నిజంగా వాళ్ళు అర్హులు అయితే, నిజంగా వికలాంగులు అయితే తిరిగి అదే పర్సంటేజీ రావడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ పైరవీలతోటి, డబ్బులతోటి వైకల్యం లేకున్నా కానీ వైకల్య శాతాన్ని పెంచుకొని పెన్షన్లు పొందుతున్నటువంటి వారికే ఇబ్బంది అవుతుంది. జెన్యూన్గా అసలైన వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ పెన్షన్లను డైరెక్ట్గా తొలగించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ఒకసారి సదరం వికలాంగుల పరీక్షల ద్వారా సర్టిఫికేట్ పొంది పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారిని తొలగించాలి అంటే మాత్రము వారిని తిరిగి పరీక్షలకు పంపించి వైకల్య నిర్ధారణ పరీక్షలు పర్సంటేజీని అంచనా వేసి పర్సంటేజీని అక్కడ మెన్షన్ చేసి ఈ పర్సంటేజీ వారికి తక్కువగా వస్తేనే ఆ తక్కువగా వచ్చిన పర్సంటేజీని కూడా ఆ సదరం వెబ్సైట్లో నమోదు చేసి వీళ్ళు ఇనెలిజిబుల్ అని చెప్పేసి ప్రకటించి వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ సర్వే చేసి వికలాంగులు వీళ్ళు నకిలీ వికలాంగులు అని వారే అధికారులు అంచనా వేసి వారి పెన్షన్లను తొలగించే అధికారం అనేది అధికారులకు ఉండదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉండదు అని చెప్పాలి. ఈ విధంగా ఈ సదరం రీఅసెస్మెంట్ ద్వారానే ఈ వికలాంగులందరికీ ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళని ఇనెలిజిబుల్ చేసి వారి పెన్షన్లు తొలగించడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ అనేది మనకు జనవరి మొదటి వారం నుంచే ప్రారంభమవుతుంది అని నేను గత వీడియోలో మీకు తెలియజేయడం అనేది జరిగింది. అదే నిజమైంది. జనవరి మొదటి వారంలో ఇక్కడ 3వ తారీఖు నుంచి ఈ పెన్షన్ల ఏరివేత ప్రక్రియ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి మనకు ఈ పత్రికా ఆర్టికల్ ద్వారా తెలియడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఇక్కడ ఈ బోగస్ పెన్షన్ల ఏరివేతకు సంబంధించి కానివ్వండి, సదరం క్యాంపుల రీఓపెనింగ్కు సంబంధించి కానివ్వండి, ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నేత్ర ఛానల్ మీకు ఉన్నట్టుగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.